వెల్కమ్ టు ద ఎస్కే కంప్యూటర్ ఎడ్యుకేషన్. ఇన్ ద లాస్ట్ వీడియోలో హోమ్లో ఏం డిస్కస్ చేసాం, మనకి ఫాంట్ బ్లాక్ గురించి డిస్కస్ చేసాం అండ్ పారాగ్రాఫ్ గురించి డిస్కస్ చేసాం. అండ్ ఈ వీడియోలో వీ డిస్కస్ అబౌట్ ద ఇన్సర్ట్లో టేబుల్స్ గురించి డిస్కస్ చేద్దాం. హియర్ టేబుల్స్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనకి ఎక్కడైతే టేబుల్ కావాలో ఫస్ట్ ప్లేస్ ద కర్సర్ పొజిషన్ ప్లేస్ చేస్తాం అండ్ ఇన్సర్ట్ మెనూలో దెన్ గో టు ద టేబుల్స్. అండ్ టేబుల్స్లో హియర్ ఇన్సర్ట్ టేబుల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాం. ఇన్సర్ట్ టేబుల్ క్లిక్ చేయగానే హియర్ ఇన్సర్ట్ టేబుల్ బ్లాక్ డిస్ప్లే అవుతుంది. హియర్ దీంట్లో నెంబర్ ఆఫ్ కాలమ్స్, నెంబర్ ఆఫ్ రోస్. యాక్చువల్గా టేబుల్ అంటే కలెక్షన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. యాక్చువల్ టేబుల్లో మనకు రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి అండ్ వర్టికల్గా ఉన్న వాటిని కాలమ్స్ కింద, వర్టికల్గా ఉన్న వాటిని కాలమ్స్ అంటాం అండ్ హారిజాంటల్గా ఉన్న వాటిని రోస్ అంటాం. Here number of columns, ఎన్ని columns కావాలి నాకు? Here we require 4 columns and number of rows. ఇక్కడ టాప్ బటన్ మీద క్లిక్ చేస్తే ఇంక్రీజ్ అవుతుంది అండ్ బాటమ్ బటన్ మీద క్లిక్ చేస్తే డిక్రీజ్ అవుతుంది. Here I require 4 columns and 6 rows. కంప్లీట్ అయినాక ఓకే బటన్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా 4 columns 6 rowsతో ఒక టేబుల్ క్రియేట్. హియర్ ఇలా వర్టికల్గా ఉన్న వాటిని ఏమంటాం? కాలమ్స్ అంటాం. అదే హారిజాంటల్గా ఉన్న వాటిని రోస్. అండ్ ఒక పర్టికులర్ బాక్స్ని ఏమంటాం అంటే వీ కాల్ ఇట్ యాజ్ ఎ సెల్ అంటాం. అండ్ ఈ పర్టికులర్ బాక్స్ని సెల్ అంటాం. ఎప్పుడైనా సరే మనం టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు ఫస్ట్ ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ కావాలో మనం డిఫైన్ చేసుకోం. టేబుల్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ప్లేస్ ద కర్సర్ లొకేషన్, ఇన్సర్ట్ టేబుల్స్, దెన్ గో టు ద ఇన్సర్ట్ టేబుల్. హియర్ స్పెసిఫై ద నెంబర్ ఆఫ్ కాలమ్స్ అండ్ నెంబర్ ఆఫ్ రోస్. This is one way. And the second way ఎలా క్రియేట్ చేస్తాం అంటే ఫస్ట్ ప్లేస్ ద కర్సర్, గో టు ద ఇన్సర్ట్, గో టు ద టేబుల్స్. హియర్ ఆల్రెడీ ఇక్కడ ప్రీ డిఫైన్డ్ టేబుల్ ఆల్రెడీ. హియర్ సెలెక్ట్ ద నెంబర్ ఆఫ్ కాలమ్స్ అండ్ రోస్ బేస్డ్ ఆన్ ది సెలెక్షన్. హియర్ దీస్ ఆర్ ది కాలమ్స్ అండ్ దీస్ ఆర్ ది రోస్. హియర్ ఇక్కడ ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ సెలెక్ట్ చేసుకుంటామో బేస్డ్ ఆన్ దట్ ఇక్కడ మనకి రోస్ కాలమ్స్ సెలెక్ట్ చేసి జస్ట్ క్లిక్ ద లెఫ్ట్ బటన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా హియర్ 5 columns 6 rowsతో ఆటోమేటిక్గా టేబుల్ క్రియేట్. ఫస్ట్ వే ఎక్కడి నుంచి క్రియేట్ చేస్తాం? ఇన్సర్ట్లో టేబుల్, ఇన్సర్ట్ టేబుల్ ఆప్షన్ నుంచి క్రియేట్ చేస్తాం. ఇన్ ద సెకండ్ వే ఎలా క్రియేట్ చేస్తాం? మనకి ఇన్సర్ట్ టేబుల్. ఎప్పుడైనా సార్ టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు కర్సర్ అనేది ఎంటీ ఏరియాలో ప్లేస్ చేయాలి. ఒకవేళ ఇఫ్ కేస్ మీరు ఇన్సైడ్ ద టేబుల్ కర్సర్ ప్లేస్ చేస్తే, ఇన్సైడ్ ద టేబుల్ కర్సర్ పెట్టి టేబుల్ ఇన్సర్ట్ చేస్తే టేబుల్ ఎక్కడ ఇన్సర్ట్ అవుతుంది? మనకి సేమ్ అదే పొజిషన్లో క్రియేట్ అవుతుంది. ఇఫ్ కేస్ మీరు ఏదైనా రాంగ్ యాక్షన్ చేస్తే ఒక స్టెప్ బ్యాక్ వెళ్ళాలి అంటే వాట్ ఈస్ ద ఆప్షన్ ఏం వాడతాం? మనకి అండు. వాట్ ఈస్ ద షార్ట్ కట్ ఫర్ అండు? కంట్రోల్ జెడ్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఆ స్టెప్ బ్యాక్ వెళ్ళి, అంటే మనకి ఏదైనా రాంగ్ యాక్షన్ చేసినప్పుడు 1 step బ్యాక్ వెళ్ళడానికి అండు ఆప్షన్. దిస్ ఈజ్ ఇన్సర్ట్ టేబుల్స్. అండ్ 2 waysలో మనకి ఇన్సర్ట్ టేబుల్ నుంచి మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. హియర్ ఇన్సర్ట్ టేబుల్ ఆప్షన్ నుంచి కూడా మనం ఇన్సర్ట్ చేస్తాం. జనరల్గా ఇన్సర్ట్ టేబుల్ ఆప్షన్ ఎప్పుడు వాడతాం అంటే అండ్ స్మాల్ టేబుల్స్ ఏమైనా క్రియేట్ చేయడానికి వీ యూజ్ ఇన్సర్ట్ టేబుల్. అండ్ ఇన్సర్ట్ టేబుల్ ఆప్షన్ ఎప్పుడు వాడతాం అంటే అండ్ పెద్ద టేబుల్స్ ఏమైనా క్రియేట్ అంటే నాకు ఒక 5 columns 200 rows అండ్ 3 columns 150 rows ఇలా క్రియేట్ చేయాలనుకున్నప్పుడు మనకి ఇక్కడ 150 rows మనకి ఇక్కడ అవైలబిలిటీ ఉండవు కాబట్టి then we go to the insert table. Just నాకు 2 columns 3 rows, 3 columns 5 rows ఈ టైప్ ఆఫ్ టేబుల్స్ క్రియేట్ చేయంటే డైరెక్ట్ ఇక్కడ సెలెక్షన్ నుంచి కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ అ ఇన్సర్ట్ టేబుల్ ఆప్షన్. నెక్స్ట్ ఆప్షన్ డ్రా టేబుల్. వాట్ ఈస్ అ డ్రా టేబుల్ ఆప్షన్ యూజ్ ఏంటంటే మనం ఓన్గా పెన్సిల్తో డ్రా చేయాలి. డ్రా టేబుల్ మీద క్లిక్ చేసి హియర్ వీ గెట్ ద పెన్సిల్ సింబల్. హియర్ మనకి బాక్స్ లాగా డ్రా చేస్తాం. అండ్ దీంట్లో మనం రోస్ కింద డివైడ్ చేయాలంటే హారిజాంటల్గా ట్రాక్ చేస్తే రోస్ కింద డివైడ్ అవుతుంది అండ్ కాలమ్స్ కింద కంటే వర్టికల్గా ట్రాక్ చేస్తే కాలమ్. ఇలా మనకు నచ్చిన పొజిషన్స్లో మనం క్రియేట్ చేసుకోవచ్చు ఈ వేస్లో. అంటే మనకు నచ్చిన మోడల్లో ఒక టేబుల్ని మనం క్రియేట్ చేయాలంటే మనం ఓన్గా కూడా టేబుల్ని డ్రా చేసుకోవచ్చు విత్ పెన్సిల్. ఓకే, దీస్ ఆర్ ది 3 ways. మనం టేబుల్ని 3 waysలో క్రియేట్ చేస్తాం. ఇన్సర్ట్లో టేబుల్లోకి వెళ్తే ఇన్సర్ట్ టేబుల్ ఆప్షన్ నుంచి క్రియేట్ చేసాం, దెన్ ఇన్సర్ట్ టేబుల్ అండ్ డ్రా టేబుల్.
మనం ఓన్గా పెన్సిల్తో డ్రా చేయాలనుకుంటాం, ఫ్రమ్ డ్రా ట్రిబుల్ ఆప్షన్ నుంచి కూడా మనం డ్రా చేసుకోవచ్చు. దిస్ ఈజ్ అ టేబుల్ క్రియేషన్ బేస్. హియర్ ఎప్పుడైతే మనం టేబుల్ క్రియేట్ చేస్తామో ఇక్కడ మనకి టేబుల్ డిజైన్ లేఅవుట్ 2 మెనూస్ మనకి అడిషనల్గా కనిపిస్తాయి. టేబుల్ డిజైన్ ఒక మెనూ, లేఅవుట్. ఈ 2 మెనూస్ మనకి ఎప్పుడు విజిబిలిటీలో ఉంటాయి అంటే ఇక్కడ కర్సర్ అనేది ఇన్సైడ్ ద టేబుల్ ఉంటుంది. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనం అవుట్ సైడ్ ద టేబుల్ కర్సర్ పెడితే ఇక్కడ టేబుల్ డిజైన్, లేఅవుట్ ఈ 2 మెనూస్ మనకి ఏమీ డిస్ప్లే కాదు. మళ్ళీ ఈ మెనూ డిస్ప్లే కావాలంటే కంపల్సరీ కర్సర్ అనేది ఇన్సైడ్ ద టేబుల్ ఉంటేనే హియర్ మనకి టేబుల్ డిజైన్ ఆర్ లేఅవుట్ డిస్ప్లే. ఓకే, హియర్ ఫస్ట్ ఇప్పుడు దీంట్లో డేటా టైప్ చేయండి. హియర్ డేటా టైప్ చేయండి. ఫస్ట్ నేమ్. నెక్స్ట్ కాలంలో కర్సర్ వెళ్ళాలి అంటే ప్రెస్ ద ట్యాబ్. కీబోర్డ్లో ట్యాబ్ ప్రెస్ చేసి ఇట్ మూవ్ ద కర్సర్ టు ద నెక్స్ట్ కాలం. అగైన్ మ్యాథ్స్ ట్యాబ్, ఫిజిక్స్ ట్యాబ్, కంప్యూటర్స్. హియర్ ఇప్పుడు సెకండ్ రోలోకి వెళ్ళాలి అంటే జనరల్గా ఎంటర్ ప్రెస్ చేస్తే ఏమవుతుంది, సేమ్ సెల్లో నెక్స్ట్ లైన్లోకి వస్తుంది. నాకు సేమ్ సెల్లో నెక్స్ట్ లైన్లో కాకుండా నాకు నెక్స్ట్ రోలోకి వెళ్ళాలి అంటే అగైన్ ట్యాబ్, నెక్స్ట్ రోలోకి వస్తుంది. సమ్ టైప్ ద డేటా, అది వాల్యూస్. నెక్స్ట్ బాను వాల్యూ, అనిల్ అండ్ రాకేష్. ఇక్కడ రోస్ అన్ని కంప్లీట్ అయినాక నాకు బాటంలో ఇంకో కొత్త రో ఇన్సర్ట్ చేయాలి అంటే లాస్ట్ సెల్లో కర్సర్ ప్లేస్ చేసి కీబోర్డ్లో ట్యాబ్ ప్రెస్ చేస్తే దెన్ ఆటోమేటిక్గా కొత్త రో అనేది ఇన్సర్ట్. ఎండ్ ఆఫ్ ది టేబుల్లో కొత్త రో యాడ్ చేయాలి అంటే సింపుల్ లాస్ట్ సెల్లో కర్సర్ ప్లేస్ చేస్తాం. డేటా టైప్ చేసి లాస్ట్ సెల్లో కర్సర్ ప్లేస్ చేసి జస్ట్ ట్యాబ్, ఆటోమేటిక్గా బాటంలో కొత్త రో. అలా కాకుండా మనం మిడిల్ ఆఫ్ ది టేబుల్లో మనకి సమ్ అనిల్ దగ్గర కానీ రాకేష్ దగ్గర కానీ మిడిల్ ఆఫ్ ది టేబుల్లో రో ఇన్సర్ట్ చేయండి. ఇప్పుడు అనిల్ తర్వాత నాకు రో కావాలి. ఇప్పుడు అనిల్ ఎండింగ్లో కర్సర్ పెట్టి ట్యాబ్ ప్రెస్ చేస్తే మనకు రో అయితే ఏమి ఇన్సర్ట్ కాదు. ఆటోమేటిక్ కర్సర్ ఏమవుతుంది, నెక్స్ట్ రోలోకి మూవ్ అవుతుంది. జస్ట్ మనకి ట్యాబ్ ప్రెస్ చేస్తే ఎప్పుడు ఇన్సర్ట్ అవుతుంది అంటే ఎండ్ ఆఫ్ ది టేబుల్లోనే పాసిబుల్ అవుతుంది. అంటే లాస్ట్ సెల్లో కర్సర్ పెట్టి ట్యాబ్ ప్రెస్ చేసి నెక్స్ట్ రో లేదు కాబట్టి దాన్ని ఆటోమేటిక్గా కొత్త రో అనేది క్రియేట్. బట్ మనం మిడిల్ ఎక్కడైనా రోస్ ఇన్సర్ట్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఏ రో దగ్గర కావాలో ఫస్ట్ ఆ రోలో కర్సర్ పెట్టుకుంటాం. హియర్ గో టు ద లేఅవుట్ మెనూ. టేబుల్ డిజైన్ లేఅవుట్లోకి వెళ్తాం. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి, ఇన్సర్ట్ అబోవ్, ఇన్సర్ట్ బిలో. ఇన్సర్ట్ అబోవ్ అంటే మనం ఎక్కడైతే కర్సర్ పెట్టామో దానికి పైన ఇన్సర్ట్ అవుతుంది. ఇన్సర్ట్ బిలో అంటే మనకి ఏ రోలో అయితే కర్సర్ పెట్టామో దానికి బాటంలో ఇన్సర్ట్ అవుతుంది. పైన కావాలంటే అబోవ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తాం, కింద కావాలంటే బిలో క్లిక్ చేస్తే బాటంలో కొత్త రో ఇన్సర్ట్. నాకు ప్రవీణ్కి పైన కావాలంటే ప్రవీణ్ దగ్గర కర్సర్ ప్లేస్ చేస్తాం అండ్ క్లిక్ ఆన్ ది ఇన్సర్ట్ అబోవ్, క్లిక్ చేస్తే రో అనేది ఇన్సర్ట్. హియర్ ఎవ్రీ టైం మనకి ఇన్సర్ట్ అబోవ్, ఇన్సర్ట్ బిలో ఆప్షన్లోకి వెళ్ళకుండా జస్ట్ ఆ రో వరకు సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసి హియర్ రైట్ బటన్, మౌస్ రైట్ బటన్ క్లిక్ చేసిన హియర్ ఇన్సర్ట్ ఆప్షన్, ఇన్సర్ట్ అబోవ్, ఇన్సర్ట్ బిలో 2 ఆప్షన్స్. డైరెక్ట్ ఇన్సర్ట్ మంచి రైట్ బటన్ క్లిక్ చేసైనా మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. దెన్ డైరెక్ట్ ఇన్సర్ట్ అబోవ్, ఇన్సర్ట్ బిలో ఆప్షన్ ఇచ్చారు ఇన్సర్ట్. ఇది న్యూ రో యాడ్ చేయాలి. అండ్ న్యూ కాలం ఏమైనా ఇన్సర్ట్ చేయాలంటే ఫస్ట్ ఆ కాలంలో కర్సర్ పెట్టుకుంటాం. హియర్ ఇన్సర్ట్ రైట్ అంటే మనకి ఏ కాలంలో కర్సర్ ఉందో ఆ కాలంకి రైట్ సైడ్లో. ఇన్సర్ట్ లెఫ్ట్లో వస్తుంది. రైట్ అంటే రైట్ ఆప్షన్లోకి వస్తుంది. అండ్ ఇక్కడ ఫిజిక్స్ దగ్గర కర్సర్ పెట్టి లెఫ్ట్ అంటే ఆ కాలంకి లెఫ్ట్లో వస్తుంది. దీస్ ఆర్ ది లెఫ్ట్ అండ్ రైట్ బోత్ ఆప్షన్స్ దేనికి, కాలమ్స్ ఇన్సర్ట్ చేయడం. అండ్ అబోవ్ అండ్ బిలో ఈ 2 ఆప్షన్స్ దేనికి వాడతాం, రోస్ ఇన్సర్ట్ చేయడం. దీస్ ఆర్ ది రోస్ ఇన్సర్ట్ చేయడం, దీస్ ఆర్ ది కాలమ్స్ ఇన్సర్ట్ చేయడం. అగైన్ ఇప్పుడు ఇవి ఇన్సర్టింగ్ ఆప్షన్. డిలీట్ చేయాలంటే ఫస్ట్ ఆ కాలంలో కర్సర్ ప్లేస్ చేస్తాం, డిలీట్ కాలం, కంప్లీట్ ఆ కాలం డిలీట్. అండ్ రో డిలీట్ చేయాలంటే రోలో కర్సర్ పెట్టుకుంటాం, డిలీట్ రో, కంప్లీట్ రో డిలీట్.
Again ఈ రో కూడా డిలీట్ చేయండి, కర్సర్ ప్లేస్ చేస్తాను, డిలీట్ రో. కాలమ్ డిలీట్ చేయంటే హియర్ కాలంలో కర్సర్ ప్లేస్ చేస్తాను, డిలీట్ కాలమ్. అగైన్స్ కాలమ్స్ డిలీట్ చేయండి, అగైన్ రైట్ బటన్ క్లిక్ చేస్తాం విత్ డిలీట్ ఆప్షన్స్. ఇక్కడ ఓన్లీ డిలీట్ సెల్ ఆప్షన్ ఉంది కదా. ఫస్ట్ మనకి కాలమ్ డిలీట్ చేయంటే సెలెక్ట్ ద ఎంటైర్ కాలమ్ అండ్ ప్రెస్ ద రైట్ బటన్, దిస్ క్లిక్ ఆన్ ది డిలీట్ కాలమ్. అండ్ అదే రో సెలెక్షన్లో ఉంటే రో అనేది డిలీట్ అవుతుంది. రైట్ బటన్, డిలీట్ రో. సారీ, సెలెక్ట్ ద ఎంటైర్ రో, రైట్, డిలీట్ సెల్స్ మీద క్లిక్ చేస్తే టోటల్ రో మొత్తం డిలీట్. సారీ, select that cells, select that row, delete row, complete row and delete row. These are the delete options. Delete column, delete row. Here complete table delete cheyalante go to the delete table, again total table delete. Malli back ravalante what is the option? Undo. Control Z, ఆటోమేటిక్గా బ్యాక్ వచ్చేసి. ఇది లేఅవుట్లో ఇన్సర్ట్ అబోవ్, ఇన్సర్ట్ బిలో, ఇన్సర్ట్ లెఫ్ట్, ఇన్సర్ట్ రైట్. అండ్ డిలీట్లో డిలీట్ కాలమ్, డిలీట్ రో అండ్ డిలీట్ టేబుల్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ ఆప్షన్ డిస్కస్ చేద్దాం అంటే దీంట్లో సెలెక్షన్స్ అండ్ కంప్లీట్ టేబుల్ సెలెక్ట్ కావాలంటే నార్మల్గా మౌస్తో క్లిక్ చేసి డ్రాగ్ చేసిన సెలెక్ట్ అవుతుంది. జస్ట్ కర్సర్ ప్లేస్ చేసి సెలెక్ట్ టేబుల్, టోటల్ టేబుల్ సెలెక్ట్ అవుతుంది. కాలమ్ సెలెక్ట్ చేయాలంటే కాలంలో కర్సర్ ప్లేస్ చేస్తాం, సెలెక్ట్ కాలమ్, కాలమ్ సెలెక్ట్ అవుతుంది. రోలో కర్సర్ ప్లేస్ చేసి సెలెక్ట్ రో, రో సెలెక్ట్ అవుతుంది. అండ్ సెల్లో కర్సర్ పెట్టి సెలెక్ట్ సెల్, కంప్లీట్ ఆ సెల్ వరకు సెలెక్ట్ అవుతుంది. దీస్ ఆర్ ది సెలెక్షన్స్లో వచ్చిన ఆప్షన్స్. అండ్ డైరెక్ట్గా మనం సెలెక్ట్ చేయాలంటే మౌస్ అయినా డ్రాగ్ చేసుకోవచ్చు. జస్ట్ ఇలా కాలం వర్క్ అంటే కాలం వర్క్, ఓన్లీ కాలం వర్క్ డ్రాగ్ చేస్తే ఓన్లీ ఆ కాలం వర్క్ సెలెక్ట్ అవుతుంది. లైక్ మౌస్ పాయింటర్తో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ 4 arrows మీద క్లిక్ చేస్తే కంప్లీట్ మొత్తం సెలెక్ట్ అవుతుంది. అగైన్ నెక్స్ట్ ఇక్కడ టాప్కి వెళ్తే ఏమవుతుంది, మనకి టాప్ బ్లాక్ యారోగా చేంజ్ అవుతుంది, క్లిక్ చేస్తే కంప్లీట్ ఆ కాలం. అండ్ స్టార్టింగ్కి వెళ్తే అగైన్ రో మొత్తం సెలెక్ట్ అవుతుంది. సెల్ సెలెక్ట్ చేయాలి అనుకుంటే కార్నర్లో ప్లేస్ చేస్తే సెల్ వరకు సెలెక్ట్ అవుతుంది. ఓకే, అండ్ దీస్ ఆర్ ది ఆప్షన్స్ హౌ టు ఇన్సర్ట్ ద టేబుల్, insert column, rows, delete column and selections. And thanks for watching.